సో ఈరోజు మనం నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాము. పంచ్‌గని ప్లేస్‌లోనైతే ఉన్నాము. సో పంచ్‌గనిలోని మనం ఏ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం, మళ్ళీ మన విశాల్ ఆయన ఉన్నారు. సో ఆయనే మాకు దగ్గరుండి తీసుకెళ్లారు. వాళ్ళదే హోటలు, వాళ్ళదే క్యాబ్ గూడా ఉంది. సో ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో మీరు గనుక మహాబలేశ్వర్ వస్తున్నట్లయితే వాళ్ళని బుక్ చేసుకోండి. చాలా డీసెంట్ ఫ్యామిలీ. సో వాళ్ళు గూడా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసి చెప్తున్నారు. ఓపికగా నే నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను. మీరు చెప్పండి అంటే ఆయన లోకల్లే, ఇక్కడే పుట్టి పెరిగారు. సో అందుకనే ఆయన ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి మనం ఈ పంచ్‌గనిలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి దాని గురించి ఆయన చెప్తారు. దాని गुరించి విందాం. तो विशाल जी आप बोलिए पंचगनी में जो प्लेसेस आज देखने वाले हैं कौन-कौन सा प्लेसेस है? एक्चुअली देखिए पंचगनी ये सेकेंड हिल स्टेशन है। वो महाबलेश्वर से 20 किलोमीटर की दूरी पे है। अभी पंचगनी का नाम पंचगनी गिरने का हम जो अब देखने वाले हैं, तो पंचगनी का नाम पहले एक्चुअली पंचगनी क्यों है, तो उसका रीजन है पंचगनी ये संस्कृत वर्ड है। पंचगनी का अर्थ होता है पंच यानी 5 और गनी इस वर्ड का अर्थ होता है प्लेटो। तो यहाँ पे छोटे बड़े ऐसे करके 5 प्लेटो है, इसलिए इसको पंचगनी कहा जाता है। अभी हम इसमें देखने वाले हैं वो है टेबल लैंड। अभी ये टेबल लैंड जो है वो जो मैंने बोला ना 5 प्लेटू, उसमें से सबसे बड़ा प्लेटू जो है वो एक है टेबल लैंड, जहाँ पे हम जाने वाले हैं। वो 6 किलोमीटर का रेडियस है उसका, वो पूरा फ्लैट टेबल जैसा है, वो हम आज देखेंगे। उसके बाद पारसी पॉइंट, एक्चुअली पारसी लोगों का जगह था, इसलिए इसको पारसी पॉइंट कहा जाता है। इधर से आपको जितने भी शूटिंग स्पॉट है नीचे वाई में, वो बाइनोकुलर से दिखाई देते हैं। और इसमें तीसरा सबसे महत्वपूर्ण आता है वो है मैप्रो गार्डन, जो अभी सबसे फेमस, जो यहाँ पे 4 कंपनियां फेमस चलती है सेम सिरप बनाने के प्रोडक्ट की, तो इसमें से मैप्रो सबसे टॉप है, वहाँ पे हम अभी विजिट करने वाले हैं। इस तरह से आज आपका अपना कवर होने वाला है। సో ఈరోజు ఆయన చెప్పినట్లు పంచ్‌గని అన్న ప్లేస్, సో దాంట్లో ఏమేమి కవర్ చేయబోతున్నాం అంటే మ్యాప్రో గార్డెన్ ఆల్రెడీ నేను వీడియో తీసి అయితే పెట్టాను. సో తర్వాత పార్సీ పాయింట్, ఇక్కడ నుంచి కొన్ని షూటింగ్ ప్లేసెస్ అయితే మీకు విజిబుల్ ఉంటుంది. సో బైనాక్యులర్స్లో అది మీరు చూడొచ్చు. సో డిఫరెంట్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అది. సో వీలైతే కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో లాస్ట్లో ఒక బడ్జెట్ కూడా నేను చెప్తాను, ఎంత అయింది, ప్రతిదానికి ఎంత కాస్ట్ అయింది అని. సో డెఫినెట్లీగా మీకు అది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో అయితే మీరు చూస్తుండండి. ఇప్పుడు మీరు చూడొచ్చు మ్యాప్రో గార్డెన్ ఇది. సో మ్యాప్రో గార్డెన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇక్కడ దేవుడి విగ్రహాలు అయితే పెట్టారు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది మ్యాప్రో గార్డెన్లో ఫెస్టివల్ అవుతుంది. సో అక్కడ ముగ్గు అది వేసి చూసారు, డెకరేషన్ అది చేశారు. సో ఒక ఈవెంట్ అయితే అవుతుంది మే వెళ్ళిన టైము. ఇది మార్చ్ మంత్. సో ఎంట్రన్స్ చూడొచ్చు, అది లోపలికి వచ్చిన తర్వాత డెకరేట్ చేశారు. సో అక్కడ ఒక స్టాల్ ఉంది, అక్కడ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు ఆ స్టాల్లోని. సో నెక్స్ట్ అలా ముందుకు నడిస్తే అది గార్డెన్, ఒక చిన్న గార్డెన్ ఏరియా లాగా ఉన్నది. సో గార్డెన్ ఏరియా నుంచి మనం అలా ముందుకి ఎంటర్ అయితే మీకు రైట్ సైడ్లో ఫోటో అవి దిగొచ్చు. అక్కడ స్ట్రాబెరీ షేప్. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఎం కెఫే అని ఉంది, అక్కడ కూడా మనం ఫుడ్ అది తినచ్చు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర స్ట్రాబెరీస్ పెట్టారు, ఫ్రెష్ స్ట్రాబెరీస్. సో మనం తీసుకొని తినచ్చు మ్యాప్రో గార్డెన్లోని. సో చెప్పాను కదా ఫెస్టివల్ అని చెప్పి రెడీ అయ్యారు అక్కడ కౌంటర్ దగ్గర. సో ఇంకొకటి ఇక్కడ పక్కన ఒక కాక్రా సేల్ కౌంటర్ ఉంది. తర్వాత అక్కడ స్టోర్ ఉంది, ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు స్టోర్లోని. ఇంకా ముందుకి అలా మనం వెళ్ళినట్లయితే చాలా పెద్ద ప్లేస్ ఇది ఓవరాల్గా. సో లెఫ్ట్ సైడ్లో ఇంకా ఒక చిన్న స్టోర్ లాగా అయితే పెట్టారు, అది కూడా ఒక చిన్న పిల్లలకి ఒక యాక్టివిటీ లాగా అక్కడ గేమ్స్ లాగా కూడా పెట్టారు. సో ఈ ఏరియాలోని నెక్స్ట్ అక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది. సో అక్కడ జనాలు అయితే చూస్తున్నారు మ్యాజిక్ షో అది. ఇంకొక పక్కకు వస్తే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్న చెరువులాగా ఉండి అందులో చేపలు అయితే ఉన్నాయి, చేపలు పెంచుతున్నారు. సో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్లో కూడా ఉంది. ఇంకా మీరు చూడొచ్చు చాలా గ్రీనరీ, చాలా
మొక్కలు పెంచుతున్నారు, పువ్వులు మొక్కలు. సో చాలా బాగుంది మ్యాప్రో గార్డెన్ అయితే. సో మీరు చూడొచ్చు, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే అన్ని రకాల ఫ్లవర్స్ గార్డెన్లోని అయితే పెంచుతున్నారు. అది ఫెస్టివల్ అవడం వల్ల బాగా డెకరేట్ చేశారు మ్యాప్రో గార్డెన్ని. ఇది వచ్చి మ్యాప్రో గార్డెన్ చాలా పెద్ద స్పేస్. సో అంటే మీకు ఈ మ్యాప్రో గార్డెన్ కవర్ చేయడానికి ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే పడుతుంది. సో మొత్తం ప్లేస్ అయితే చూడడానికి. అక్కడ మీకు చెప్పినట్లు షాపింగ్ అది చేసుకోవచ్చు, తర్వాత మంచి ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు. కింద గార్డెన్ ప్లేస్ ఉంది, తర్వాత ఫుడ్ అది కూడా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు. స్నాక్స్ లాగా స్ట్రాబెరీ క్రీమ్ అని అట్లా చాలా అయితే ఉన్నాయి. సో ఇంకా ముందుకు వస్తే మీరు చూడొచ్చు, అక్కడ ఒక చిన్న బేకరీలా ఉంది. ఇక్కడ బ్రెడ్ ఫ్రెష్గా అయితే చేస్తున్నారు, బ్రెడ్ మీరు చూడొచ్చు. సో ఇది వాళ్ళ బేకరీ. సో ఇది పంచగని. పంచగని అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు చూడొచ్చు. సో ఇది ఒక ప్లాటూ, అది మేము గుర్రబండి అయితే తీసుకున్నాము. ఈ గుర్రబండి మీద మేము వచ్చాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్లేస్లోని పాండవులు వంట వండుకునే వాళ్ళంట. మహాభారతం టైంలోని పాండవులు ఇక్కడ ఉండేవాళ్ళంట. సో ఇది ఆ ప్లేస్. అక్కడి నుంచి మనం ఈ వ్యూ అనేది చూడొచ్చు. అయితే ఇక్కడ కృష్ణా నది స్టార్ట్ అయిందని కూడా అంటారు. ఈ పర్వతాల్లోంచే మన కృష్ణా నది అయితే ఉందో అది కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ ముద్రలు, వాళ్ళ పాద ముద్రలు కూడా ఉన్నాయి పాండవులది అని మాకైతే చెప్పారు. అక్కడ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. సో పంచగని అంటే 5 ప్లాటోస్, అంటే 5 ప్లాటోస్. సో అందులో టేబుల్ ల్యాండ్ అనే ప్రదేశంలో అయితే ఉన్నాము. ఇక్కడ కిందన కేవ్స్ ఉన్నాయి. సో ఆ కేవ్స్లో కూడా అంటే ఆ గృహల్లో కూడా పాండవులు ఉండేవాళ్ళు అనేసి అన్నారు. అక్కడ మీకు ఎంట్రీ టికెట్ ఉంది, ఎంట్రీ టికెట్ తీసుకొని కేవ్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇది నేను చెప్పినట్లు బడ్జెట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇద్దరికి 15,000 అయింది. ఫుడ్ షాపింగ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, అది కాకుండా 15,000. సో ఎవరి ఖర్చు బట్టి వాళ్ళు అవుతుంది. సో చూస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను.